అది ఉప్పర్పేట గ్రామం. ఉప్పర్పేట ఇక 15 వాడ ఇప్పుడైతే ప్రజెంట్ మేము మా భూములన్నీ సలిగాల ఏరియాలో ఉంటాయి. సలిగాల ఏరియాలో హస్నాబాద్ ఏరియాలో ఇక్కడ ఉంటాయి మీ యాదవులు. ఒకటి మన హస్నాబాద్ మోటార్లు కానీ సలిగంటోళ్ళ మోటార్లు కానీ మా ఏరియా అంతా అంటే పొలమూరు దగ్గర వరకు ఉన్నది కాబట్టి ఒకే ఉంది. వీళ్ళు చేసేది మోటార్లు కోసుకపోవడు ఎత్తుకపోవడు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు బీట్లకే కూడా అట్లా ఎత్తుకపోవడం జరిగింది. అన్నీ జరిగినాయి. ఆ బీట్ల ఎత్తుకపోయి అవన్నీ దొరకబట్టించడం చేసిన వరకు అన్నీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ ఒక 30, 40, 50 మోటార్లు కోసుకపోయారు. సలిగంట ఏరియా కానీ హస్నాబాద్ ఏరియా కానీ అక్కడ వాళ్ళ ఎంబడవాడి దొరకబడితే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు కాడ దొరకడం జరిగితే వాళ్ళని తీసుకొచ్చి సార్లకు ఫోన్ చేసి అప్పయ్యప్పని ఇంటికి సంగతాన్ని అప్పయ్యప్తే వాళ్ళ గుడికలలో ఎంక్వైరీ చేయంగా అక్కడ ప్రాపర్ వైర్ కాలబెట్టింది చూసి కొంత వైరు తోడక తీసింది కూడా వాళ్ళ దగ్గర ఉంది. దయచేసి వాళ్ళని కోరేది ఒకటి, వాళ్ళు గంగెద్దులోళ్ళు పూలన్నా ఏమంటారు బుచ్చగళ్ళు అంటారు. ఇప్పుడు పట్టుకొని అన్నీ చూసేపటికే వాళ్ళ దొంగలు అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని ముంచేది వాళ్ళకు ఒక 5,000 రూపాయల వైరు కొంటే వాళ్ళకు 100-150 వస్తాయి. మాకంతా 5,000 రూపాయలు నష్టం. దాని జాయింట్ కథ వాళ్ళు చేసే పని మంచిది కాదు కాబట్టి మంచిది కాదు. అది మమ్మల్ని ముంచద్దు. వాళ్ళు వేసుకుంటుండో మేము కూడా అసలు రైతులు 50-60 మోటార్ల వైర్లు పోయింది. ఒక మోటార్ ఒకటి పోయింది ఇవాళ నైట్. అంతకుముందు ఎన్నోసార్లు జరుగుతున్నాయి కానీ మనకు కంటికి కనబడతలేదు. ఎన్నోసార్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వైర్ పోయింది 500-1000 రూపాయలతో ఓళ్ళకని తిరుగుతారు. ఇలా కనబడేపటికి అందరూ వచ్చి మోటార్ ఎంత ఉంటుంది? మోటార్ 25 నుంచి 30,000 ఉంటాయి సార్. 20 నుంచి 30,000 దాకా ఉంటాయి రేంజ్ బట్టి. బోర్ మోటార్ అయితే 30,000 దాకా ఉంటుంది. ఒకటి అన్నీ వాళ్ళని ఒక అరికట్టి వాళ్ళని ఏరియాలో ఒక రైతులను కాపాడాలి. వైర్లు కానీ ఏది కానీ. ఎందుకంటే మనం రైతులు మోటార్లకు పోయి పంటలు చేయరు. వీళ్ళు వచ్చే చిల్లర దొంగతనంతో రైతులు బాగా నష్టపోతున్నారు సార్ అని చెప్పినాం మేము. సార్ కూడా దయచేసి మమ్మల్ని చెప్పిండు మీకు న్యాయం చేస్తాం వాళ్ళకి మేము రాకుండా చేస్తామని చెప్పిండు. మాకు చేసేది ఒక్కటే సార్, మాకు ఒక్కటే వాళ్ళు మా ఏరియాలో మాకు న్యాయం చేయాలి. మాకేం లొల్లి లేదు, కొట్టాలి, మాకు మోటార్లు పోతున్నాయి అనేది. ఇవాళ ఇంతమంది వచ్చిందంటే మా బాధ. ఎంతమంది ఉంటారు? వాళ్ళు 8 మంది దొరికింది సార్. లేడీస్. వీళ్ళు పోసుడు ఆట, వాళ్ళ అప్ప ఎప్పుడు ఆట, వాళ్ళు ఎక్కకపోవడం. ఇప్పుడు అది ఇంతపట్టు పోతే మళ్ళీ వైర్లు సార్ దయచేసి వాళ్ళకి కూర్చోము చెప్పు. దేశీయ పంపుకు అపోజిట్లో రెగ్యులర్ షెడ్ ఉంటుంది డీమార్ట్ పక్క పండి. అందులో నేను అడ్డు పోసిన పొట్ట కొరకు ఒక 8 గింటలు అడ్లు ఉన్నాయి అట్లా. అందులోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం 7 గింటల దాకా ఎత్తిపోయారు. 1 గింటలన్నీ అక్కడ మిగిలి ఉన్నాయి. దాదాపు సంక్రాంతి టైంలో ఒక 2 రోజులు అటు పోలే మేము. ఆ టైంలో జరిగింది. 5 రోజుల నుంచి రోజు మబ్బుల 3 గంటలకు పోయి కవలు కాస్తూ ఉంటే ఈరోజు దొరికిరు. అదిగాక మోటార్ల వైర్లు ఏంటంటే అలా కాపర్ వెళ్తా అని చెప్పి వైర్లు కడి చేసుకొని పోతుంది. మొత్తం మోటార్లు కట్టి మినిమం ఒక 50-100 మోటార్ల దాకా వైర్లు సర్వీస్ వైర్లు కడి చేసుకొని పోయి ఇంకొకటి కరెంట్ మోటార్లు కూడా పోయినాయి. ఈ రోజు చేసిన వైర్ల అంచనా ప్రకారం 1,00,000 రూపాయలు నష్టం. ఒక్కొక్క బెండలు 2,000 అలా అంతా అమ్మితే 3,000-4,000 వస్తలేదు. ఓకే సార్. ఓకే. కిటికీ రాండి.